హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు పియా సాఫ్ట్‌వేర్ యూట్యూబ్ ఛానల్. సో, ఈ వీడియోలో మనం స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ ఈ 2 టాపిక్స్ గురించి కూడా మనం ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. ఓకే. జస్ట్ సో, ఫస్ట్ మనం స్ట్రక్చర్‌తో స్టార్ట్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ ఫస్ట్ నేను స్ట్రక్చర్ బాడీని క్రియేట్ చేసిన స్ట్రక్చర్ సింటాక్స్ యూజ్ చేసి సో, స్ట్రక్చర్ సింటాక్స్ ఏంటంటే స్ట్రక్ట్, స్ట్రక్చర్ నేమ్, డేటా. ఓకే. సో, ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఎండ్ అయిపోతది ఈ కర్లీ బ్రాకెట్స్‌తో కాబట్టి ఎండ్ అయ్యే టైంకి అంటే స్ట్రక్చర్ ఎండింగ్ అని సెమికోలన్‌తో ఎండ్ చేయాలి. సో, ఈ మిడిల్‌లో స్ట్రక్చర్ బాడీ అనేది మనం రాస్తాం. ఓకే. సో, ఇక్కడ ఏం రాస్తున్నాం? స్ట్రక్చర్ అంటే ఏంటి? స్ట్రక్చర్ ఈస్ ఎ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ టు స్టోర్ కంటిన్యూయస్ మెమరీ. సారీ. సో, స్ట్రక్చర్ ఈస్ ఎ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. స్ట్రక్చర్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ డిఫరెంట్ డేటా టైప్ ఐటెమ్స్. అంటే అరేస్ ఎందుకు యూజ్ చేస్తాం? సిమిలర్ టైప్ ఆఫ్ డేటా ఐటెమ్‌ని స్టోర్ చేయాలి. లేదా ఇంటిజర్ స్టోర్ చేయాలి. లేదు అంటే సారీ ఆహ్, ఇన్ ఆహ్, ఇంటిజర్ స్టోర్ చేయాలి అంటే మనం యూజ్ చేస్తాం. అంటే ఇంటిజర్సే స్టోర్ చేయాలి. రైట్? సో, అట్లాంటి టైంలో మనం అరేస్ అనేది యూజ్ చేస్తాం. బట్ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్ ఏంటి? ఎట్ ఎ టైమ్ ఏ డేటా టైప్ అయినా మనం ఎంటర్ చేయొచ్చు. అంటే ఇంటిజర్, ఫ్లోట్, క్యారెక్టర్ అట్లా. ఎలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా, ఎలాంటి టైప్ ఆఫ్ డేటా వేరియబుల్స్ అయినా కూడా ఎట్ ఎ టైమ్ మనం స్టోర్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఎగ్జాంపుల్ ఫస్ట్ A ఈక్వల్ టు సారీ ఇంట్ ఏ తీసుకుంటున్నాను అండ్ ఫ్లోట్ బి తీసుకుంటున్నాను. ఫ్లోట్ బి. సో నెక్స్ట్ క్యారెక్టర్ సి తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ నేను 3 వేరియబుల్స్ తీసుకున్నాను. 3 కూడా డిఫరెంట్ డేటా టైప్స్. అదే అరేస్‌లో అయితే అట్లా కాదు. సేమ్ డేటా టైప్ తీసుకోవాలి. ఇది స్ట్రక్చర్ బాడీ అన్నమాట. అంటే డేటా టైప్ మెంబర్ అంటే వేరియబుల్స్ అన్నమాట. ఓకేనా? సో ఇది స్ట్రక్చర్ బాడీ. నెక్స్ట్ ఏంటి మన ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? వైడ్ మెయిన్ అనేది మన ప్రోగ్రామ్ స్టార్టింగ్ పాయింటే కదా! సో వైడ్ మెయిన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే స్ట్రక్చర్‌ని మెమరీ సైజ్ ఎంతో ప్రింట్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే. ఓకే. ఫస్ట్ ఇదేంటి యాక్చువల్‌గా మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఇంటిజర్, ఫ్లోట్, క్యారెక్టర్. సో జనరల్‌గా అయితే దీని మెమరీ సైజ్ ఎంత అవుతుంది? 12 బైట్సా? నో. ఏ వాల్యూ ఎంత? సారీ ఏ అనేది ఏ డేటా టైప్? ఇంటిజర్ డేటా టైప్. అంటే ఇంటిజర్ స్టోర్ 4 బైట్స్ ఆఫ్ మెమరీ రైట్? సో ఫ్లోట్ వాల్యూ ఎంత స్టోర్ చేసుకుంటుంది? ఫ్లోట్ ఎంత ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ స్టోర్ చేసుకుంటుంది? 4 బైట్స్. 4 + 4 8. క్యారెక్టర్ 1 బైట్ ఆఫ్ మెమరీ అనేది ఎలిగేట్ చేసుకుంటుంది. 8 + 1 9. సో ఓవరాల్‌గా ఎన్ని బైట్స్ ఇది? 9 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది ఎలిగేట్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ ఎలిగేట్ చేసుకుంటుందో మనం చూద్దాం. ఓకే. సో, మనం స్ట్రక్చర్‌ని ప్రింట్ చేయడం కంటే స్ట్రక్చర్ వేరియబుల్ అంటే స్ట్రక్చర్ సైజ్‌ని ప్రింట్ చేయాలంటే స్ట్రక్చర్ వేరియబుల్ మనం డిక్లేర్ చేసుకోవాలి. సో, దాన్ని ఎట్లా స్ట్రక్చర్ వేరియబుల్స్‌ని క్రియేట్ చేసుకోవాలంటే స్ట్రక్ట్, స్ట్రక్చర్ నేమ్ డాటా. సో, స్ట్రక్ట్ అండ్ స్ట్రక్చర్ నేమ్ రెండిటిని కలిపి యూజర్ డిఫైన్డ్ అంటున్నాం. దీనికి వేరియబుల్ డి అనేది నేను తీసుకున్నాను. ఏదైనా తీసుకోండి జస్ట్ డి అనేది నేను తీసుకున్నాను. ఈ డేటా అనేది జస్ట్ ఏ స్ట్రక్చర్ నేమ్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే. ఇది జస్ట్ ఏ వేరియబుల్ నేమ్. స్ట్రక్చర్ నేమ్ స్ట్రక్చర్ వేరియబుల్ అన్నమాట. మీరేదైనా తీసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు నేను సైజ్ ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ సైజ్ ఆఫ్ సైజ్ ఆఫ్ స్ట్రక్చర్ పర్సెంటైల్ డి బ్యాక్వర్డ్ స్లాష్ ఫర్ నెక్స్ట్ లైన్ అండ్ సైజ్ ఆఫ్ సో, ఇక్కడ మనకు ఒక ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఉంది సైజ్‌ని ప్రింట్ చేయడానికి. సైజ్ ఆఫ్ డి స్ట్రక్చర్ వేరియబుల్ ఏంటి? డి. సో, డిని ప్రింట్ చేస్తున్నా. జస్ట్ రన్ చేస్తున్నా. జస్ట్ రన్ చేస్తున్నా. నేను ఎన్ని బైట్స్ అని చెప్పాను? 9 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది ఎలిగేట్ అవుతుందని చెప్పాను. బట్ ఇక్కడ ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ ఎలిగేట్ చేసుకుంది? 12 బైట్స్ అని ప్రింట్ అవుతుంది. అంటే స్ట్రక్చర్స్‌లో ఏమవుతుందంటే ఏదైతే మనకి హైయెస్ట్ మెమరీ సైజ్ ఉంటుందో అదే అన్ని వేరియబుల్స్‌కి కూడా అదే మెమరీ సైజ్ అనేది ఎలిగేట్ చేసుకుంటుంది. ఓకే. సో, ఇక్కడ ఇంటిజర్ అనేది ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ ఎలిగేట్ చేసుకుంటుంది? 4 బైట్స్. ఫ్లోట్ అనేది ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ ఎలిగేట్ చేసుకుంటుంది? 4 బైట్స్. రైట్ 4 + 4 8 యాక్చువల్‌గా ఇది 1 9 అని మనం చెప్పుకున్నాం. బట్ ఇక్కడ హైయెస్ట్ మెమరీ సైజ్ ఏంటి 4, 4, 1. సో హైయెస్ట్ మెమరీ సైజ్ ఏంటి 4 అంటే 4, 4, 4 3 వేరియబుల్స్‌కి కూడా 4 బైట్స్ ఆఫ్ మెమరీనే ఎలిగేట్ చేసుకుంటుంది. ఇది స్ట్రక్చర్స్‌లో జరుగుతుంది. ఓకే. ఇది స్ట్రక్చర్స్‌లో జరిగే కామన్ ప్రాబ్లమ్ అన్నమాట. సో దీనివల్ల మనకి డిసడ్వాంటేజ్ అంటే మెమరీ సైజ్ అనేది ఎక్కువైపోతుంది. సో ఇట్లా ఏదైతే హైయెస్ట్ మెమరీ సైజ్ ఉంటుందో అన్ని వేరియబుల్స్‌కి కూడా అదే తీసుకోవడం వల్ల మెమరీ సైజ్ ఎక్కువైపోతుంది. ఇది డిసడ్వాంటేజ్ అన్నమాట దీనికి. ఓకే.
సో ఇక్కడే మనం స్ట్రక్చర్ వేరియబుల్ ఇక్కడే డిక్లేర్ చేయాలని ఏం లేదు. ఈ వేరియబుల్ ని సో డైరెక్ట్ గా ఇక్కడ ఈ సెమీకోలన్ కి అండ్ బ్రాకెట్ ఎండింగ్ కి మిడిల్ లో కూడా ఇలా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇట్లా అయినా కూడా ప్రింట్ అవుతుంది మనకి 12 బైట్స్ ఆఫ్ మెమరీ. ఓకే, సో ఇప్పుడు వేరియబుల్స్ ని ప్రింట్ చేద్దాం. ఫస్ట్ అయితే వేరియబుల్ లోకి వాల్యూ ఎంటర్ చేస్తున్నాను. అయితే a ఈక్వల్ టు 10 అని మనం తీసుకోలేము. ఎందుకంటే ఆ a అనేది ఎక్కడ ఉంది? స్ట్రక్చర్ బాడీలో ఉంది. అంటే స్ట్రక్చర్ అండ్ వేరియబుల్ డాట్ a. ఓకే, సో ఇట్లా మనం కాల్ చేస్తాం. స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ b ఈక్వల్ టు 20 సెమీకోలన్. నెక్స్ట్ స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ c సో ఈక్వల్ టు s తీసుకుందాం. ఓకే, సో అయితే మనం c ని కూడా ఫ్లోట్ తీసుకుందాం. ఎందుకు అంటే సారీ b ని కూడా ఫ్లోట్ తీసుకుందాం. ఫ్లోట్ తీసుకున్నాను కాబట్టి డేటా టైప్. ఓకే, జస్ట్ ప్రింట్ f percentile d a colon percentile d b colon percentile f. b అనేది ఫ్లోట్ వాల్యూ కాబట్టి percentile f. నెక్స్ట్ c అనేది c colon percentile c. ఓకే, సో కమా d dot a structure variable dot a comma d dot b structure variable b comma structure variable dot c. సో ఇట్లా మనం వాల్యూస్ ని ప్రింట్ చేస్తాం. ఓకే, జస్ట్ రన్ చేద్దాం. 1 minute. d dot a d dot c. ఓకే, సో a వాల్యూ ఎంత 10, b వాల్యూ ఎంత 20.6, c వాల్యూ s. మనం ఎలా అయితే ఎంటర్ చేస్తామో అలానే ప్రింట్ అవుతుంది, రైట్? సో ఇది స్ట్రక్చర్స్ అన్నమాట. సో ఇప్పుడు యూనియన్స్ చేద్దాం. యూనియన్ ఓకే, సో యూనియన్ కూడా సేమ్, బట్ ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ యూనియన్ అని డిక్లేర్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో యూనియన్ కూడా సేమ్. అయితే డిఫరెన్స్ ఏంటంటే మెమరీ సైజ్ లో డిఫరెన్స్ ఉంటుంది, అది మనం మాట్లాడుకుందాం. ఓకే, సో యూనియన్, యూనియన్ నేమ్, డేటా అండ్ వేరియబుల్స్ అనేవి నేను తీసుకున్నాను, డేటా మెంబర్స్ అనేవి. నెక్స్ట్ వేరియబుల్ అనేది మనం యూనియన్ వేరియబుల్ అని ఇక్కడైనా డిక్లేర్ చేయొచ్చు, మనం ప్రీవియస్ గా చూసినట్టు ఇక్కడ ఒక లైన్ తో అయినా క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే యూనియన్ మెమరీ, యూనియన్ సైజ్ అన్నమాట. ఓకే, యూనియన్ సైజ్. జస్ట్ దీని మెమరీని కూడా ఒకసారి ప్రింట్ చేసుకుందాం. సో దీని మెమరీని ప్రింట్ చేసుకుంటే మనకి ఏమైంది? 4 బైట్స్ అని ప్రింట్ అవుతుంది. అంటే ఏంటి? మెమరీ తక్కువ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఏదైతే మెమరీ సైజ్ ఏదైతే బిగ్గెస్ట్ మెమరీ హైయెస్ట్ మెమరీ సైజ్ ఉంటుందో అదే దాని మెమరీ సైజ్ అవుతుంది. ఎందుకని అంటే ఫస్ట్ నేను ఇక్కడ ఇంటిజర్ కి మెమరీ ఎలిగేట్ చేసుకుంటున్నాను. ఓకే, మెమరీ ఎలిగేట్ చేసుకుని దాన్ని ప్రింట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాను? బి కి ఎలిగేట్, బి అనేది ఏదైతే ఏ కి క్రియేట్ అయిన మెమరీలో బి అనేది నేను ఇన్సర్ట్ అవుతుంది. అంటే ఏ అనేది బయటకు వచ్చేస్తుంది. అదే మెమరీలో బిని ప్రింట్ చేసుకుంటున్నాను, అదే మెమరీని యూజ్ చేసుకుని. నెక్స్ట్ ఏం చేస్తున్నాను? సిని యూజ్ చేసి నెక్స్ట్ సిని యూజ్ చేసి దానికి మెమరీ క్రియేట్ చేయాలి కదా. సో ఏదైతే బికి క్రియేట్ చేసిన మెమరీ ఏదైతే ఉంటుందో అదే మెమరీలో సి అనేది ఇన్సర్ట్ అయ్యి దాని వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది, రైట్? సో ఫస్ట్ అనేది ఏ కి 4 బైట్స్ ఆఫ్ మెమరీ ఎలిగేట్ అవుతుంది. నెక్స్ట్ అదే 4 బైట్స్ లో బి అనేది ఇన్సర్ట్ అవుతుంది, ఏ అనేది బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ సి అనేది బి కి క్రియేట్ అయిన అంటే 4 బైట్స్ లో బి అనేది ప్రింట్ అవుతుంది, బి అనేది ఇన్సర్ట్ అయి ఉంటుంది. సో సి కి ఎట్లానో 1 బైట్ ఆఫ్ మెమరీ సరిపోతుంది కాబట్టి ప్రింట్ చేస్తుంది అనమాట. అంటే ఓవరాల్ గా ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ అనేది ఎలిగేట్ అయింది? 4 బైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ సి ఎంటర్ అయింది అనుకున్నాం. ఫస్ట్ సి ఎంటర్ అయ్యి 1 బైట్ ఆఫ్ మెమరీ అనేది ఎలిగేట్ చేసుకుంది. నెక్స్ట్ ఏ ఎంటర్ అవ్వాలి అదే మెమరీలో, 1 కి క్రియేట్ అయిన మెమరీలో. ఏ కి ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ కావాలి? 4 బైట్స్. ఇక్కడ ఉన్నది 1 బైట్, దానికి సరిపోదు కాబట్టి ఎక్స్ట్రాగా ఇంకొక 3 బైట్స్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. 4 బైట్స్ అనేది మెమరీ ఎలిగేట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఫ్లోట్ ఎంటర్ చేయాలి. సో ఏ అనేది బయటకు వచ్చేస్తుంది, అంటే బి వాల్యూ అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఆ 4 బైట్స్ దానికి సరిపోతుంది కాబట్టి ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇట్లా మెమరీ అనేది మనకి సేవ్ అవుతుంది. యూనియన్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది? సేవ్ అవుతుంది. ఏదైతే హైయెస్ట్ మెమరీ సైజ్ ఉంటుందో అదే యూనియన్ మెమరీ సైజ్ అవుతుంది. అదే స్ట్రక్చర్స్ అయితే ఏదైతే హైయెస్ట్ మెమరీ సైజ్ ఉంటుందో అన్ని వేరియబుల్స్ కి అదే తీసుకోవడం వల్ల అవి ఎడిషన్ అయ్యి ఎక్కువ మెమరీ అనేది ఆక్యుపై చేయాల్సి వస్తుంది. ఓకే, జస్ట్ ఇక్కడ నేను ఏ వాల్యూ తీసుకుంటున్నాను? వేరియబుల్ డాట్ ఏ ఈక్వల్ టు 10. జస్ట్ ఏ వాల్యూని ప్రింట్ చేసుకున్నాను. ప్రింట్ ఎఫ్ ఏ కోలన్ ఏ వాల్యూ ఏ కోలన్ పర్సెంటైల్ డి బ్యాక్వర్డ్ స్లాష్ ఫర్ నెక్స్ట్ లైన్ కమా
D dot A semicolon. Next, D dot B equal to 20.6 semicolon. Next, B ని కూడా ప్రింట్ చేసుకుంటున్నాం. Print F B colon percentile D backward slash for next line, comma D dot B. D dot B. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం తీసుకుంటున్నా అంటే D dot C. C కూడా తీసుకుంటున్నాను. C వాల్యూ అంటే క్యారెక్టర్ కాబట్టి C అంటే సో F తీసుకుంటున్నాను. నెక్స్ట్ C ని కూడా ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ F పర్సెంటైల్ C colon percentile C comma D dot T. C ని కూడా ప్రింట్ చేసుకుందాం. ఇక్కడ A అనేది ఏంటి, ఫ్లోట్, B అనేది ఏంటి, ఫ్లోట్. సో పర్సెంటైల్ F రాంగ్ ఎంటర్ చేస్తాం ఇందాక, పర్సెంటైల్ సెమీకోలన్ ఎండ్ అవుతుంది. ఓకే, జస్ట్ రన్ చేద్దాం. ఓ సెమీకోలన్ మిస్ అయింది ఇక్కడ. ఓ సారీ. ఓకే, సో A వాల్యూ 10, B వాల్యూ 20.6 అండ్ C వాల్యూ 8. సో ఇది యూనియన్ అన్నమాట. సో స్ట్రక్చర్స్ యూజ్ చేయడం వల్ల మనకి మెమరీ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. యూనియన్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మెమరీ అనేది సేవ్ అవుతుంది. ఈ రెండింటికి కూడా డిఫరెన్స్ ఇది. ఓకే, సో మిగతా అంతా కూడా మనకి సేమ్. సో స్ట్రక్చర్ బాడీ ఏదైతే ఉందో అదే ఇక్కడ కూడా, అంటే సింటాక్స్ స్ట్రక్చర్ నేమ్ డేటా మెంబర్స్. ఇక్కడ కూడా అంతే, యూనియన్ నేమ్ డేటా మెంబర్స్. డేటా అనేది జస్ట్ యూనియన్ నేమ్ అండ్ డి అనేది జస్ట్ యూనియన్ వేరియబుల్ అన్నమాట. ఓకే, సో స్ట్రక్చర్ అండ్ యూనియన్. సో ఈ వీడియో అందరికి హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.